మీరు ఎస్సీ వర్గీకరణ అంశం ఉంటారా, ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఉంటారా, రాజకీయంగా ఒక్కసారైనా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుస్తారా? ఉందా అట్లా ఒక్కసారైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అడుగు పెట్టాలని? నేనంటే సమాజం కోసం అడుగు పెట్టాలి, వ్యక్తిగతంగా అడుగు పెట్టాలని కాదు. ఇప్పుడు మా గొంతు ఎవరు అరువు ఇచ్చి ఎవరికి అరువు ఇచ్చి మేము అసెంబ్లీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పు చేతిలో ఉండి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం బీజేపీ మిమ్మల్ని అడిగింది వరంగల్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు కంటెస్ట్ చేయండి అన్నారు. నా ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తయ్యేంత వరకు నాది ఎవరిచ్చే అవకాశాన్ని నేను తీసుకోనని ముందే చెప్పాను. అది చంద్రబాబు కాలంలో పెద్దపల్లి పార్లమెంట్ వచ్చింది, రాజ్యసభ వచ్చింది, రాజశేఖర్ కాలంలో ఎమ్మెల్సీ వచ్చింది, వరంగల్ ఎంపీ టికెట్ వచ్చింది, జగన్ గారు కూడా నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు. మీరు అన్నట్టుగా బీజేపీ వరంగల్ ఇవ్వడానికి సిద్ధపడ్డది. కానీ ఉద్యమ లక్ష్యం ఎక్కడ నీరు గారొద్దు అన్న అవకాశం తీసుకొని లక్ష్యాన్ని కొంత మర్చిపోయింది అనే అభిప్రాయం రావద్దు అనే పద్ధతిలో నేను ఈ విషయంలో మిమ్మల్ని లక్ష్యానికి ఈ విషయంలో మిమ్మల్ని మాత్రం అభినందించాల్సింది. లక్ష్యానికి కట్టుబడి అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు కూడా జూపూడి ప్రభాకర్ కు మీకు ఇద్దరికి ఆఫర్ చేశారు. జూపూడి ప్రభాకర్ తీసుకున్నాడు, మీరు తీసుకోలేదు. అంటే ఏంటంటే అదే మాత్రం కొన్ని లక్షల మంది ఆకాంక్ష వర్గీకరణ మీద ఆధారపడినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడినప్పుడు నేను ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా అది జాతి కోసం ఉండాలి కానీ వ్యక్తిగతం కోసం ఉండద్దని చెప్పి మొదటి నుంచి అనుకున్నాం, దాన్ని కట్టుబడున్నాం. దానివల్ల వర్గీకరణ ఇప్పుడు కంప్లీషన్ దశకు చేరుకుంది. ఇంకా నాకు తెలిసి 6 నెలల లోపల ఈ 2 గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉంటారా? నేను చెప్పాను, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఉమ్మడి అంశాలు చాలా పెండింగ్లు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలి, వాటి మీద గొంతెత్తాలి, బయట పోరాటం చేయాలి, చట్టసభలు రావు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న కాలం నుంచి కూడా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. అన్నిట్లో న్యాయం జరగలేదు. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు విద్య ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ ఎందుకు లేవు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే, హైకోర్టులో రిజర్వేషన్ లేవే, అందులో అంటే పెండింగ్లు ఉన్నట్టే కదా అది. అంటే ఆయనను కూడా స్వతంత్రంగా అన్ని సాధించే ప్రయత్నం చేయనివ్వలే. ఆయనకు ఇష్టం ఉండదా? అన్ని రంగాల్లో రిజర్వేషన్ సాధించినోడు ఆయన శాఖల్లో రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోయినంటే ఆయనకు ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు, ఆయనకు కూడా కానివ్వలేదు. రెండోది, లోక్సభ రాజ్యసభ అంటేనే పార్లమెంటు. లోక్సభలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో లేవు కదా. 2 కలితేనే పార్లమెంటు కదా కదా ఓకే. ఇక్కడ శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో లేవు కదా. మరి రిజర్వేషన్ ఉన్న చోట వీళ్ళ ప్రాతినిధ్యం కనిపిస్తుంది, రిజర్వేషన్ లేని చోట ప్రాతినిధ్యం లేదు.